మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సీనియర్ యాక్ట్రెస్ అయిన జయవాహిని గారు క్యాన్సర్ తో చనిపోవడంతో ఆడవాళ్ల ఆరోగ్యం మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంతో హెల్తీగా ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే వాహిని చనిపోవడం ఏంటి అని వాళ్ళ సన్నిహితులు అందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె ఉదంతం ఎంతో మందిని బాధకు గురి చేస్తుంది. ఇలా మన చుట్టూ కూడా ఎంతో మంది ఆడవాళ్లు మగవాళ్లు క్యాన్సర్ తో చనిపోతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ శ్రీదేవి కొడిగంటి గారు. ఆవిడతో మాట్లాడి మహిళల్లో వస్తున్న క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం స్వరూప. సాధారణంగా మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళందరి గురించి, వాళ్ళ హెల్త్ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తమ హెల్త్ ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇప్పుడు మన మహిళలు ఎప్పుడెప్పుడు హెల్త్ చెకప్స్ కి వెళ్లాల్సి ఉంటుంది? గైనెక్ చెకప్స్ అనేది విమెన్ ఎర్లీ 20s నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ గైనెక్ చెకప్స్లో ఏంటంటే ఓవరాల్ హెల్త్, జనరల్ హెల్త్తో పాటు రిప్రొడక్టివ్ హెల్త్, గైనెక్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఫోకస్ చేస్తాము. వీళ్ళు మనకు గైనెక్ చెకప్స్కి వచ్చినప్పుడు ఏంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటు వాళ్ళకు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఎర్లీ గైనెక్ క్యాన్సర్లో వచ్చే సైన్స్, సిమ్టమ్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి అవేర్నెస్ అనేది పెంచి వాళ్ళకు అవసరమైన సప్లిమెంట్స్ ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. గైనెక్ చెకప్స్ అనేది విమెన్కి చాలా ఇంపార్టెంట్, బికాస్ విమెన్స్ హెల్త్ ఈజ్ సొసైటీస్ హెల్త్. సో దే షుడ్ స్టార్ట్ దేర్ చెకప్స్ ఫ్రమ్ ఎర్లీ 20s ఆన్వర్డ్స్. అలాగే మేడం, అసలు గైనిక్ క్యాన్సర్స్ కి సంబంధించి అర్లీ వార్నింగ్ సైన్స్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ గైనెక్ క్యాన్సర్స్లో ఏంటంటే మనకు మెయిన్గా ఈ యూట్రస్ ప్లస్ యూట్రస్లో ఉండే లైనింగ్ని ఎండోమెట్రియల్ కార్సినోమా అంటాము, ప్లస్ ఈ గర్భసంచి ద్వారంని సర్విక్స్ అంటాము, సో సర్వైకల్ క్యాన్సర్, అండ్ పక్కన ఉండే ఓవరీస్, ఓవేరియన్ క్యాన్సర్. సో ఇవి మూడు మెయిన్గా ఉంటుంది మనకు గైనెక్ క్యాన్సర్స్. సో ఎండోమెట్రియల్ కార్సినోమా, సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. సో ఈ వల్వల్ అండ్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్ ఉంటుంది, బట్ అవి చాలా రేర్ అనమాట. అండ్ దీంతో పాటు మనకు బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే సిమ్టమ్స్, ఎర్లీ వార్నింగ్ సైన్స్ కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గైనెక్ క్యాన్సర్స్, ఈ మూడు క్యాన్సర్స్లో మనకు కొన్ని సైన్స్ ఉంటాయి, సటల్గా ఉంటాయి. ఏంటంటే మెయిన్గా పెయిన్ లాగా రావడం అవన్నీ ఏం ఉండదు, బట్ అవి ఎర్లీ వార్నింగ్ సైన్స్ మనము కొంచెం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనం తొందరగా గైనెక్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది తొందరగా డయాగ్నోజ్ అవుతాయి. ఎర్లీ డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏంటంటే మనకు పొత్తి కడుపులో అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ, ప్రెషర్ లాగా ఫీల్ అవ్వడము, ప్లస్ ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యి పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడము, పీరియడ్స్కి మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అవ్వడము, ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము, అండ్ మెనోపాజ్ విమెన్లో మళ్ళీ 1 year, అంటే మెనోపాజ్ అంటే యావరేజ్గా 45 to 55 years విమెన్లో మెనోపాజ్ అనేది అవుతుంది. మెనోపాజ్ అంటే వాళ్ళకు 1 year వరకు పీరియడ్స్ అనేది రాకపోతే యావరేజ్గా 51-52 years వాళ్ళకు మెనోపాజ్ అటైన్ అయింది అని చెప్తాము. సో వీళ్ళలో ఏంటంటే పీరియడ్స్ ఆగిపోయినాక 1 year తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ కానీ రావడం అనేది ఉంటే, సో ఇవి దీంతో పాటు బవల్ అండ్ బ్లాడర్ అంటే యూరిన్ మోషన్ హ్యాబిట్స్లో రెగ్యులర్గా ఏదైనా చేంజెస్ ఉంది, వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, వాళ్ళు తొందరగా ఫెటీగా అయిపోవడం, అలసిపోవడము, ప్లస్ వాళ్ళకు ఆకలి అనేది అవ్వకపోవడం, ఇవన్నీ అవుతూ ఉంటే కొంచెం వాళ్ళు అలర్ట్గా ఉండి గైనకాలజిస్ట్ అనేది సంప్రదించాలి. ఇంకొకటి బ్రెస్ట్లో ఏంటంటే ఒక లంప్, హార్డ్ మాస్ లాగా ఉండడము, అండ్ నిప్పల్లో నుంచి బ్లడీ డిశ్చార్జ్ కానీ, పింగిష్ డిశ్చార్జ్ లాగా ఏదన్నా వస్తూ ఉంది అంటే, ప్లస్ నిప్పల్ ఏదైనా హార్డ్గా అయ్యి లోపలికి వెళ్ళిపోవడం అలా ఉండి, బ్రెస్ట్లో ఏదైనా కాంటూర్లో కానీ, షేప్లో కానీ ఏదైనా చేంజెస్ వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టయితే, బ్రెస్ట్ మీద స్కిన్లో ఏదైనా ముడతల్లాగా ఉండడము, సమ్ సెన్సేషన్స్ లాగా ఏదన్నా ఉంటే కొద్దిగా వాళ్ళు అలర్ట్గా ఉండి కొంచెం కన్సల్ట్ చేయాల్సింది ఉంటుంది. మేడం, క్యాన్సర్ అనగానే ప్యాప్స్మియర్ టెస్ట్ గురించి చెబుతూ ఉంటారు. అంటే ఏంటి, ఎలా చేయించుకోవాలి? ప్యాప్స్మియర్ అనేది మనకు
సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లో అనేది ఒక ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఈ పాప్ స్మియర్‌లో ఏంటంటే సర్విక్స్ దగ్గర ఉండే సెల్స్‌ని మనము టెస్ట్ చేస్తాము. దీంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా? ప్రీ క్యాన్సరస్ గానీ, క్యాన్సరస్ సెల్స్ గానీ ఉందా అనేది చూస్తాము. ఓకే. ఈ పాప్ స్మియర్‌లో ఏంటంటే మనము ఇది చేసే బిఫోర్ వి డూ దిస్ పాప్ టెస్ట్ 24-48 అవర్స్ వరకు ఇంటర్‌కోర్స్ అనేది ఉండొద్దు. అండ్ బ్లీడింగ్ అనేది ఉండొద్దు. సో, యూజువల్లీ పీరియడ్స్ ఆగిపోయాక 24-48 అవర్స్ వితౌట్ ప్రీవియస్ ఇంటర్‌కోర్స్ దే హావ్ టు కమ్ టు ద హాస్పిటల్. ఈ పాప్ టెస్ట్ అనేది మనము 3 ఇయర్స్ ఆఫ్టర్ యాక్టివ్ సెక్షువల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో, ఇది మనము 65 ఇయర్స్ వరకు చేస్తాము. వన్స్ ఇన్ 3 ఇయర్స్. సో, వన్స్ ఇన్ 3 ఇయర్స్ పాప్ టెస్ట్ అనేది 65 ఇయర్స్ వరకు చేస్తాము. అండ్ హై రిస్క్ విమెన్‌లో అంటే వాళ్ళకు ఎర్లీగా మ్యారేజ్ అయింది. అంటే వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అనేది తొందరగా స్టార్ట్ అయ్యింది. మల్టీ గ్రావిడ్ అంటే పిల్లలనేది ఎక్కువగా ఉన్నారు. హెచ్ఐవి ఉంది. అండ్ స్మోకింగ్ అలవాటు ఏదన్నా ఉంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్‌గా ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు ఈ పాప్ టెస్ట్‌తో పాటు హెచ్‌పివి డిఎన్ఏ టెస్టింగ్ అనేది చేస్తాము. ఈ హెచ్‌పివి డిఎన్ఏ పాప్ టెస్ట్ నార్మల్ ఉంది అంటే వాళ్ళకు వన్స్ ఇన్ 5 ఇయర్స్ అనేది చేస్తాం పాప్ టెస్ట్. మేడం, అసలు క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటాయా? ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్‌కి హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేసేది. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో, ఈ వ్యాక్సిన్ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది మనకు ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది ఈ ఇన్ఫెక్షన్ నుంచి. సో, ఈ విధంగా మనకు సర్వైకల్ క్యాన్సర్‌ని ప్రివెన్షన్ అనేది అవుతుంది. హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది మనకు 9 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. 9-14 ఇయర్స్ వాళ్ళకు 2 డోసెస్‌గా ఇస్తాము. ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 మంత్స్‌కి సెకండ్ డోస్ ఇస్తాము. 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు వాళ్ళకు 3 డోసెస్ 0-6. సో, ఫస్ట్ డోస్ ఇచ్చిన సెకండ్ మంత్‌కి సెకండ్ డోస్ ఇస్తాము. ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 మంత్స్ తర్వాత థర్డ్ డోస్ అనేది ఇస్తాము. ఓకే. ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది మనకు ప్రెగ్నెన్సీలో మాత్రము అవాయిడ్ చేయాలి. ఓకే. సో, బై మిస్టేక్ ఏదైనా ఎర్లీ ప్రెగ్నెన్సీలో తెలియకుండా డోస్ ఏమైనా తీసుకున్నా ఏమీ అఫెక్ట్ అవ్వదు. ఆన్‌గోయింగ్ ప్రెగ్నెన్సీ అయితే ఏమీ అఫెక్ట్ అవ్వదు. సో, యూ కెన్ హ్యాపీలీ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. బట్ డోంట్ టేక్ ద నెక్స్ట్ డోస్ ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ. డెలివరీ అయినాక యూ కంటిన్యూ ద డోస్. ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది మనకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అఫెక్ట్ అవ్వదు. సో, యూ క్యాన్ కంటిన్యూ ద వాటెవర్ డోసెస్ యూ హ్యావ్ లేటర్ ఆన్ ఇన్ ద ఆఫ్టర్ డెలివరీ. డాక్టర్ గారు, ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ ని బాయ్స్ కి కూడా వేయించవచ్చా? హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది బాయ్స్ కూడా తీసుకోవచ్చు. డోసేజ్ అనేది సేమ్ ఉంటుంది. 2 డోసెస్ అప్ టు 14 ఇయర్స్ అండ్ 3 డోసెస్ ఫ్రమ్ 15-45 ఇయర్స్. ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అనేది జెనైటల్ వార్డ్స్ అనేది కాజ్ చేస్తుంది. సో, దాని నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అండ్ కొన్ని రకాల క్యాన్సర్స్ లైక్ ఏనల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది బాయ్స్‌కి. సో, దిస్ హెచ్‌పివి వ్యాక్సిన్ ఈస్ అడ్వైజ్డ్ టు బాయ్స్ ఆల్సో. మహిళల్లో వస్తున్న క్యాన్సర్స్ సిమ్టమ్స్, అలాగే వాటికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, అలాగే వ్యాక్సిన్స్ గురించి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ స్వరూప.